నువ్వు అబ్బాయివా లేక మగాడివా? ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఒక మగాడిగా పరిమాణం చెందడంలో చాలా క్రూరమైన వాస్తవాలుంటాయి. అండ్ వయస్సుకి దానికి సంబంధమే లేదు. ఒక అబ్బాయి నుంచి మెచ్యూర్డ్ మ్యాన్గా మారడం చాలా కష్టం. కానీ మోడర్న్ సొసైటీ దాన్ని చాలా కష్టతరం చేస్తుంది. మోడర్న్ సొసైటీ చిన్నప్పటి నుండే అబ్బాయిలని ఫెమినైజ్గా చూపించడానికి ప్రయత్నిస్తుంది. మేబీ మీరు కూడా సొసైటీ చేతిలో బ్రెయిన్ వాష్ చేయబడి ఉండొచ్చు. మరియు దానికి డైరెక్ట్ రిజల్ట్గా మీరు ఒక మగపిల్లాడిగా అయి ఉండొచ్చు. మేబీ మెన్ అనే వాళ్ళు ఎక్కువ ఫెమినైన్గా ఉండాలని అండ్ మస్క్యులినిటీ అనేది టాక్సిక్ అని కూడా మీకు బ్రెయిన్ వాష్ చేశారు. ఒకసారి ఇప్పుడు నేను చెప్పేదాని గురించి సరిగ్గా ఆలోచించండి. మీరు చిన్నప్పటి నుంచి మీకున్న మెన్ క్వాలిటీస్ ని న్యాచురల్ గానే చెడ్డవని మీకు బ్రెయిన్ వాష్ చేశారు. మీ స్కూల్లో కూడా ఎక్కువ శాతం లేడీ టీచర్సే ఉంటారు. అండ్ మీ క్లాస్లో ఉన్న అమ్మాయిలలాగా మీరు కూడా బిహేవ్ చేయకపోతే నువ్వు సరిగ్గా లేవంటారు. ఒక అబ్బాయిగా మీరు ఒక కాంపిటీటర్గా ఉంటూ ఛాలెంజెస్ ని కోరుకుంటూ శక్తివంతంగా ఉంటే మిమ్మల్ని తిట్టి బ్లేమ్ చేస్తారు. అదే సమయంలో ఒక మగాడు గెలవడానికి, ప్రొవైడ్ చేయడానికి మరియు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిటీస్ డెఫినెట్ గా అవసరం. మీ చిన్నప్పటి నుంచే మీరు మీ న్యాచురల్ డిజైర్స్ ని చంపేసుకుంటే మాత్రం అప్పుడు మీకు జరిగిన ఈ బ్రెయిన్ వాష్ ని డిస్ట్రాయ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ అది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో దీనికోసం చాలా వీడియోస్ చేస్తాను. అండ్ ఈ ఫ్యూచర్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ కూడా చేయండి. ఇప్పుడు మీరు ఈ సొసైటీ చెప్పిన అబద్ధాలకి పడిపోయినా అది ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఒక అబ్బాయి నుండి మ్యాన్ గా మార్చడానికి సరిపోదు. అమ్మాయిలు వాళ్ళ ఫిజికల్ చేంజెస్ వల్ల మెచ్యూర్ అవుతారు. కానీ అబ్బాయిలు చాలా కష్టాలు పడి వాటిని ఎదుర్కొని నిలబడి మెచ్యూర్ అవుతారు. ఎందుకంటే మగాళ్ళు పర్ఫార్మెన్స్ అనే బర్డెన్ ని మోయాలి. మీరు మగాడిగా ఏ రంగంలోనూ రాణించకపోతే ప్రపంచం నిన్ను విలువలేని మగాడిగా చూస్తుంది. ఒక అమ్మాయి అందంగా ఉంటే ఆమెని ఈ ప్రపంచం ఒక వజ్రంలా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె అందానికి విలువ ఉంటుంది. కానీ పురుషుడికి అలా కాదు. మీరు హార్డ్ వర్క్ చేసి మీ ఓన్ వాల్యూని సృష్టించుకోవాలి. ఇదే ఒక రూత్లెస్ డార్క్ రియాలిటీ. అయితే మీరు దీన్ని ఒక పాజిటివ్ థింగ్ గా చూడాలి. అంటే మీరు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఒక హై వాల్యూ మ్యాన్ గా చేంజ్ చేసుకోవచ్చు. మీ లైఫ్ లో మీరు నిజంగా రెస్పెక్ట్ ఇచ్చే కొంతమంది మెన్ని అబ్జర్వ్ చేయండి. మీరు వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నందుక, ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనే పొటెన్షియల్ ఉన్నందుక, వాళ్ళ ముందు జాగ్రత్త చర్యలక, వాళ్ళ కరేజ్, స్ట్రెంగ్త్, డిసిప్లిన్ లేదా వాళ్ళ లీడర్షిప్ కా మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి వాళ్ళ ఏజ్ తో సంబంధమే లేదు. అబ్బాయిలని మొగాడిగా మార్చే 4 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. అబ్బాయిలు వాళ్ళకి కావాల్సింది లేదా అనిపించింది చేయడానికి ఇష్టపడతారు. అండ్ తరచుగా వాళ్ళ లైఫ్ లో వచ్చే రిజల్ట్స్ కి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి బదులుగా వాళ్ళు ప్రాబ్లమ్స్ గురించి కంప్లైంట్ చేస్తారు. అండ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళని వాళ్ళు విక్టిమ్ గా భావిస్తారు. మరొక వ్యక్తి మీకు కీడు చేసినప్పటికీ అది తీసుకోవడానికి ప్రతిసారి కొంత ఓనర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని మగాడు అర్థం చేసుకుంటాడు. తను ఎంత బ్లేమ్ అయినా, ఎంత బాధపడ్డా గానీ అది తీసుకోవడానికి ఇంకా ఓనర్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెడ్ ఫ్లాగ్స్ ని ఇగ్నోర్ చేయడానికి చూస్ చేసుకున్నారు అనుకోండి. లైఫ్ లో 9/10 టైమ్స్ మనం సిచ్యువేషన్స్ కి రెస్పాన్సిబుల్ కాదు, కానీ మన ఓన్ మైండ్ సెట్ కి మనం రెస్పాన్సిబుల్ అవుతాం. మీ రెస్పాన్సిబిలిటీస్ ని యాక్సెప్ట్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్స్ ని మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. అండ్ మీ సొంత లైఫ్ మీరే చూసుకుంటారు. మన లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేది మన వల్లనే కానీ ఇతరుల వల్ల కాదు. నెంబర్ 2, డూయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అంటే మాట్లాడడానికి బదులుగా చేసి చూపెట్టడం. మనందరం ఒక బిగ్ గేమ్ గురించి మాట్లాడే ఫ్రెండ్ ని చూసే ఉంటాం. తను ఎంతమంది అమ్మాయిలతో పడుకున్నాడు, డబ్బు ఎంత సంపాదించాడు, తన ఫైటింగ్ స్కిల్స్ గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఈ వ్యక్తి తన గొప్పల గురించి చెప్పుకోవడానికి కొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్ ని క్రియేట్ చేసుకో అన్ని అబద్ధాలే చెప్తాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఒట్టి మాటలే అని మనకి అర్థమైపోతుంది. ఒక లేడీస్ ఇష్టపడే మ్యాన్ గా మారాలంటే ఫినాన్షియల్ గా ఫ్రీగా ఉండాలి లేదా మంచి ఫైటర్ గా మారాలి. ఇది చాలా హార్డ్ వర్క్ తో కూడుకుంది. అబ్బాయిలు తమకి కావాల్సిన స్టేటస్ ని సాధించుకోవడానికి సింపుల్ వేస్ ని చూస్ చేసుకుంటారు. అండ్ అందులో గొప్పలు చెప్పుకోవడం కూడా ఒక ట్రిక్. కానీ ఇలా గెయిన్ చేసుకున్న స్టేటస్ అనేది నిజం కాదు. అండ్ ఏదో ఒక సిచ్యువేషన్ లో వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు ఏదో ఒక రోజు బయటపడతాయి. పురుషులకి మాట్లాడటం చాలా చీప్ అని, అండ్ మాటల కంటే చేతలే ఎక్కువ లౌడ్ గా మాట్లాడతాయని తెలుసు. ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలుసు, ఎప్పుడు తలదించుకోవాలో కూడా తెలుసు. అండ్ ఒక్క కంప్లైంట్ లేకుండా కూడా సైలెన్స్ లోనే పని కానివ్వాలని తెలుసు. మగాళ్ళు మాట్లాడటం కంటే చేయడంపై దృష్టి పెడతారు. నెంబర్ 3, ఇది మగాళ్ళకి చాలా కష్టం. అదేంటంటే వీడియో గేమ్స్ ఆడడం మానేసి ఫ్యాపింగ్ మానేయాలి. వీడియో గేమ్స్ అద్భుతంగా ఉంటాయి, అయితే అవి పూర్తిగా మగాడిగా మీ న్యాచురల్ డిజైర్స్ ని బేస్ చేసుకొని క్రియేట్ చేయబడ్డాయని మీరు రియలైజ్ అవ్వాలి. చాలా మంది మగవాళ్ళు వీడియో గేమ్స్ కి బానిసలుగా మారుతున్నారని మీకు తెలుసా? ఛాలెంజ్, కాంపిటీషన్, స్టేటస్, విక్టరీ వీటిలో భాగాలు. సేల్ అవుతున్న ప్రతి వీడియో గేమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనిషి యొక్క హ్యూమన్ నేచర్ అండ్ డిజైర్స్ కి అనుగుణంగా డిజైన్ చేయడం. ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా ఫేక్. అండ్ మీరు వీడియో గేమ్ లో ఓడిపోతే మీరు మీ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతారు. ఫాల్స్ రియాలిటీలో మిమ్మల్ని మీరు కోల్పోవడానికి మరొక రీజన్ ఆన్లైన్ కంటెంట్ ని చూసి ఫ్యాపింగ్ చేసుకోవడానికి అలవాటు పడడం. ఇదొక ఫేక్ విన్నింగ్. ఆన్లైన్ లో చూసే మీ ఆపోజిట్ జెండర్ ని మీరు కలవకపోయినా
మీరు వాళ్ళని చూసి ఫ్యాప్ చేసుకోవడం వల్ల చాలామంది మగాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సైడ్ ఎఫెక్ట్తో బాధపడుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నెంబర్ 4, కంట్రోల్ యువర్ ఎమోషన్. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవడం. అబ్బాయిలు తరచుగా తమకి నచ్చింది చేస్తుంటారు, కానీ మెచ్యూర్ మ్యాన్ తమకి నచ్చినా నచ్చకపోయినా వారు చేయవలసినది చేస్తారు. మగాళ్ళని కూడా ఎగ్జాక్ట్గా ఆడవాళ్ళలాగా చూసే సమాజంలో మనం బతుకుతున్నాం. సొసైటీ ఎప్పుడు బాయ్స్ అండ్ మెచ్యూర్ మ్యాన్ని వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయమని, వాళ్ళ ఫీలింగ్స్ని మాత్రమే వినమని మరియు ఓపెన్ అప్ అవ్వమని చెప్తారు. స్ట్రాంగ్గా ఉండు లేదా మెచ్యూర్ మ్యాన్ లాగా ఉండే పదాన్ని టాక్సిక్ చేశారు. అయితే ఇక్కడే విషయాలు చీకటి మలుపు తీసుకుంటాయి. మెచ్యూర్ మెన్ మరియు ఉమెన్ వాళ్ళ ఫీలింగ్స్ని డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు ఒక అమ్మాయిని తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయమని అడిగినప్పుడు ఆమె తన ఫీలింగ్స్ గురించి మాట్లాడి ఏడుస్తుంది. మీరు మెచ్యూర్ మెన్ని వాళ్ళ ఫీలింగ్స్ని దాచుకోకుండా ఓపెన్ అప్ అవ్వమని చెప్పినప్పుడు వాళ్ళు చాలా వైలెంట్గా మారచ్చు. మీరు రోడ్ రేజ్ సమయంలో ఎవరి మీదనైనా అటాక్ చేయొచ్చు, ఎందుకంటే మీరు వారిని కంట్రోల్ చేయడానికి బదులుగా మీ ఫీలింగ్స్ని వింటున్నారు. ఎమోషనల్ కంట్రోల్ అనేది మస్క్యులినిటీకి ఫండమెంటల్ పిల్లర్స్లో ఒకటి. 99% అమెరికన్ స్కూల్ షూటర్స్ సింగిల్ మదర్ హౌస్ హోల్డ్ నుంచి వచ్చారు. తండ్రులు ఇంట్లో డిసిప్లిన్ ఇంకా ఆర్డర్ని అమలు చేస్తారు. తండ్రి లేకుండా పెరగడం అండ్ సమాజం అబ్బాయిలని తమ ఫీలింగ్స్ని మాత్రమే వినమని ఎంకరేజ్ చేయడం జరిగింది. చెడు విషయాలు చాలా త్వరగా జరగచ్చు. దీని అర్థం మీరు ఒక మనిషిగా ప్రతిదీ దాచిపెట్టాలని అర్థం కాదు. ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మీరు మీ బ్రదర్స్తో లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవాలి. ఏదైనా మెంటల్ స్ట్రెస్ ఉంటే మీరు జిమ్ చేసి తక్కువ చేసుకోవచ్చు అండ్ మీ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా తీసుకొని వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనల్ని చంపేంత పెద్దవేం కావు. మీరు కలిసే గొప్ప వ్యక్తులకి వాళ్ళ ఎమోషన్స్ మీద చాలా కంట్రోల్ ఉంటుంది. ఎమోషన్స్ చెడ్డవి కావు, ఎమోషన్స్ యూజ్ చేసే పద్ధతి చెడుగా ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు జిమ్ వెళ్ళడం ప్రారంభించారు అండ్ కోపం కారణంగా అద్భుతమైన బలమైన బాడీని బిల్డ్ చేసుకుంటారు. వారిలో చాలా మంది బెదిరింపులకు గురైన వాళ్ళే. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మరియు దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వే. ఈ నాలెడ్జ్ని మీరు దృష్టిలో ఉంచుకుంటే ఒక మనిషిగా మీకు ఎంత సామర్థ్యం ఉందో చూసి మీరే షాక్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.